మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 1.5 సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చూడాలి పొద్దుటూరు నియోజకవర్గం అయితే కదా విచ్చలవిడి చూడాలి అసాంఘిక కార్యకలాపాలు. మేము 1.5 సంవత్సరంగా ప్రతిరోజు మాట్లాడుతున్నాం మేము. అది కూడా ఊరిగా మాట్లాడంలే, సాక్ష్యము ఆధారము చూపించి మాట్లాడుతున్నాం. నక్కల జిల్లాలో జూదం ఆడతారని చెప్పినాం, నక్కల జిల్లాలో దొరికినారు. క్యాష్లో నిర్వహిస్తారని చెప్పినాం, ప్రజలందరికీ తెలిసింది, మీకు తెలిసింది. మటకా ఉంది అంటే నెంబర్ చెప్తా ఏమొచ్చినది, మంగతాయి ఉంది అంటే ఆడాడే చూపిస్తానండి, స్థలాల ఆక్రమణ అంటే చూపిస్తాం. బియ్యం అమ్ముతున్నారంటే రామాంజలి అమ్ముతున్నాడు 3వ వార్డు, మురళి అమ్ముతున్నాడు 5వ వార్డు చెప్తారాం. పిటిషన్లు పెడతారంటే పెడతారు, లెక్కలు కొట్టేస్తున్నారు, అది అందరూ కూడా కూర్చోండి. ఈ 1 సంవత్సరాల కాలంలో ప్రొద్దుటూరు పట్టణంలో నియోజకవర్గంలో విచ్చలవిడి చూద్దాం జరిగిపోయింది. వరదరాజిరెడ్డి గారి నాయకత్వంలో, కొండారెడ్డి గారి యొక్క సహకారంతో ఈ పొద్దుటూరు దేని గడ్డ అంటే కదా 100కు 100% జూదాల గడ్డ. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో వరదరాజిరెడ్డి, కొండారెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళ అనునీయులు, కౌన్సిలర్లు, పాడు పరదేశి కలిసి విచ్చలవిడి జూదం నిర్వహించారు. నేను ఎస్పీ గారికి స్పష్టంగా చెప్తా ఉన్నా, మేము చెప్పిన మాటలు అబద్ధమైతే, జూదం ఈ ఊళ్ళో లేదనుకుంటే, వరదరాడి మనుషులే జూదం నిర్వహించకుండా ఉంటే నా జీవితంలో మరొకసారి స్టేట్మెంట్ కూడా ఇయ్యాను. కానీ పోలీస్ ఎస్పీ గారి దగ్గర నా మాట పోగొట్టుకుంటా, నా విలువ పోగొట్టుకుంటా, నా గౌరవాన్ని పోగొట్టుకుంటా అబద్ధాలు మాట్లాడితే. నేను ఎస్పీ గారికి స్పష్టంగా చెప్తానా, విచ్చలవిడిగా జూదాలు ఉన్నాయి ఈ ఊర్లోనే. మీ సిఐలు, ఎస్ఐలు ఏం చేయలేని పరిస్థితి. డిఎస్పీ గారు కంట్రోల్ చేయాలని చూసినారు. ఆయనకు అవినీతి మరక వేసి బోర్డు బయట తిరగదు, చెయ్యదు, లంచం తీసుకుంటుంది అని ఆయన మీద లేని నిందలు వేసి ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి ఎస్ఐలు సిఐలు ఏం చేస్తారు, ఏం చేయలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కాదని చెప్పి ఏం చేయలేని పరిస్థితి లేక, వాళ్ళు ముందుకు పోలేక వెనక పోలేక వాళ్ళు తమ్మున డూడు బసం అని చెప్పి అంటున్నారు. ఎస్పీ గారు జోక్యం చేసుకుంటేనే ఈ ఊళ్ళో జూదాలు కంట్రోల్ అవుతాయి. కొత్త జూదాలకు, కొత్త సరికొత్త జూదాలకు ప్రొద్దుటూరు అడ్డా అయింది. సరికొత్త జూదాలను పరిచయం చేస్తున్నారు ప్రొద్దుటూరులో. ఆ సరికొత్త జూదం పరిచయం చేయడమే క్యాష్లో మొన్నటి వరకు. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ ఇంకోటి వచ్చింది, ఇది కూడా ప్రొద్దుటూరే నెంబర్ 1, ప్రొద్దుటూరే అడ్డా. నిన్న పత్రికలో రాసినారు, టూటూరు పోలీస్ స్టేషన్లో 6 మంది ఉన్నారు. ఏంటి ఆ మ్యాటర్ అనేది ప్రజలకు తెలియాలా. ఇది ఈ జూదం ఎక్కడ పుట్టింది, దీనికి మొదలు ఎక్కడ అంటే కదా ఈ కంపెనీ జపాన్లో ఉంది, తైవాన్లో ఉంది. అక్కడి నుంచి బెంగళూరుకు, హైదరాబాద్కు హెడ్ ఆఫీసులు ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్. ఏమి జూదము, ఏమి లాభం అంటే 2 లాభాలు. ఒకటి, ఈ జూదాల వల్ల లాభం ఏంటంటే కదా, ఈ యాప్స్లో కానీ ఈ సైట్స్లో కానీ వీళ్ళ ద్వారా క్రికెట్ ఆడతారు, మంగతాయి ఆడతారు, క్యాష్లో కూడా ఆడతారు, దీంట్లో క్యాష్లో కూడా ఆడతారు. కలర్స్ అని ఒకటి ఉంది, మన పిల్లలు రామేశ్వరం తిన్నాలో చూసిద్దాం. ముందు తెలుపు, ఎరుపు తిరుగుతా వచ్చి ఆ నిలబడుతుంది, కలర్స్ అంటారు. అటువంటి జూదం ఆడచ్చు, మంగతాయి ఆడచ్చు, కలర్స్ ఆడచ్చు, క్రికెట్ ఆడచ్చు, క్యాష్ను ఆడచ్చు. మీ పేరుతో అకౌంట్ ఓపెన్ చేపిస్తారు, మీ పేరుతో ఒక అకౌంట్ ఓపెన్ చేపిస్తారు. అకౌంట్ను ఓపెన్ చేసి మీ అకౌంట్ను వారు కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు. మీ అకౌంట్ను యూజ్ చేసుకుంటాడు. 15 రోజులు 20 రోజుల్లో మీకు 10,000 ఇస్తాడు. అకౌంట్లో 2 అకౌంట్లు ఉంటాయి, సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అయితే లక్షలు డ్రా చేస్తారు. సేవింగ్ అకౌంట్ అయితే కదా 7 లక్షలు 8 లక్షల వరకు 15 రోజులు వాడుకొని అకౌంట్ క్లోజ్ పక్కన వేసేస్తారు. నువ్వు అకౌంట్ ఇచ్చినందుకు, నీ పేరు అకౌంట్ చేసి ఇచ్చినందుకు నీకు 10,000 12,000 ఇస్తారు సేవింగ్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అయితే కదా నెలకు 70,000 ఇస్తారు. 3 నెలలు వాడుకోవచ్చు, లక్షలు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కదా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవడం. రెండో ఉద్దేశం ఏంటి తెలిసిన, ఈ వ్యాపారానికి సంబంధించి, జూదాలకు సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన లెక్క పోలీసుల దృష్టిలో పడకుండా, వాళ్ళ పేరు ఏడా రాకుండా నీ పేరు నా పేరు ఏమిటో అకౌంట్ ఓపెన్ ఉంటుంది, 15 రోజులకు నెలకు క్లోజ్ చేస్తారు. ఈ 2 కారణాల చేత ఈ వ్యవహారం చేస్తారు. ఈ 2 కూడా మొట్టమొదటి ఏడ పరిచయం ఏంటంటే పొద్దుటూరే. ఇప్పుడు టూటూరు పోలీస్ స్టేషన్లో ఉండే వాళ్ళు ఎవరు అంటే కదా వాళ్ళు జూదం ఆడేటోళ్ళు కాదు, జూదం నిర్వహించేటోళ్ళు కాదు, కూలికి వాళ్ళ అకౌంట్ ఇచ్చిన వాళ్ళు 10,000కు 50,000కు 60,000కు వాళ్ళ అకౌంట్ను ఓపెన్ చేసి కూలికి ఇచ్చిన వాళ్ళు లోపల ఉన్నారు. నిర్వహించేవాడెవరు, వరదరాడి మనిషి. నిర్వహించేవాడెవరు, వరదరాడి మనిషి.
వరదరాజరెడ్డి మనుషులేమో వరదరాజరెడ్డి నీడలో సంరక్షణగా ఉన్నారు. కూలికి అకౌంట్ ఇచ్చినారు చూడి, వాడు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అది కూడా సీక్రెట్, రహస్యంగా. ఈ జపాన్ సంబంధించిన తైవాన్ సంబంధించిన కంపెనీ అక్కడ స్టార్ట్ అయ్యి బెంగళూరు, హైదరాబాద్ లో ఆఫీసులు ఓపెన్ అయితే పొద్దుటూరులో నూతన వరబడి శ్రీకారం చుట్టి అకౌంట్లు కొత్త ఓపెన్ చేసి బ్లాక్ మనీని వైట్ మనీని మార్చుకుంటా జూదాలు యాప్స్ లేవై ఆడుకుంటా అంటే ఆ నేపథ్యంలో పోలీసులు పట్టుకోలేకపోతే ఈ మనిషి మునివరను పట్టుకొస్తా అంటే ఇసిపెట్టమని గదులుకుంటే ఎస్ఐని ఇసిపెట్టించినారు. ప్రమాణం చేసి చెప్తాడో చెప్పమను, వరదాడి చెప్పమని ఎస్ఐని చెప్పమను శ్రీనివాసులను. నేను మునివరను పట్టుకున్నా ఒక క్లబ్ కాడ. వరదలాడి నాకు ఫోన్ చేసి గదులుకున్నాడు, మా సీఐకి గదులుకున్నాడు, వదిలిపెట్టి వచ్చినాం. యాప్స్ లో అతను ఉన్నాడు, పాత్ర ఉంది. నేనంటానా? లేదు, నువ్వు వరదలాడి చెప్తాడో ఎస్ఐ చెప్తాడో పోలీసులు చెప్తారో చెప్పమను. ఎస్పీ గారు తెలియకపోయిండొచ్చు. ఎస్పీ గారు కండు కప్పి కింది స్థాయిలో వరదాడి దెబ్బకు భయపడి చెప్పింటారు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎస్పీ గారు సిఐని ఎస్ఐని పిలిపించుకుని అడగమను, ఒక్క నిమిషంలో తెచ్చిపోతారు. ఇక్కడ కంట్రోల్ అవుతుంది. లేకపోతే వీళ్ళు ఎవ్వరు జూదాలు కంట్రోల్ చేసే పరిస్థితే లేదు. జూదం అకౌంట్లు ఇచ్చిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. జూదం సృష్టికర్తలందరూ కూడా వరదరాజరెడ్డి నీడలో చల్లగా ఉన్నారు. ఈ రోజు నేను చెప్పిన ఈ బ్లాక్ మనీ వైట్ మనీగా మారే వ్యవహారం తైవాన్, జపాన్ అని చెప్పిన ఈ కంపెనీలు బెంగళూరు, హైదరాబాద్ అనేది ఈ రోజు పొద్దుటూరులో మొదలు. వరదరాజరెడ్డి గారి నాయకత్వంలోనే ఈ జూదాలు కూడా పరిచయం. క్యాష్లో పరిచయం ఏంది? తైవాన్ వచ్చాది, జపాన్ వచ్చాది, గోవా వచ్చింది. ఈ పొద్దుటూరు 3 వచ్చినాయి కొత్తవి. తైవాను, జపాను, గోవా. ఇంకా ఏంటి రావాలో పొద్దుటూరు వరదాడి నాయకత్వంలో, కొండాటి నాయకత్వంలో వస్తాయి. ఎస్పీ గారు దీన్ని కంట్రోల్ చేసేదానికి ప్రయత్నం చేయాలి.